హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో ఈ Q&A ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. సో మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే #ఆసాయి అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ నేను ట్విట్టర్ ఐడి వదిలేస్తాను. సో @telugutechtv1 మన ట్విట్టర్ ఐడి. సో అక్కడ నుండి కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను. సో కింద కమెంట్ కూడా నేను పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుండి మీరు మన ట్విట్టర్ని అయితే ఫాలో అవ్వండి అండ్ క్వశ్చన్స్ కూడా మీరు అక్కడ నుండి అయితే అడగవచ్చు. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా సో ఈ వీక్ మొత్తం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేయడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మన ఛానల్లో నేను డైలీ ఒక వీడియోని అయితే పెడుతున్నాను. సో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ని అయితే పెడుతున్నాను. కాకపోతే కొంచెం వ్యూస్ అయితే రావట్లేదు. సో యూట్యూబ్ పుష్ అయితే ఇవ్వట్లేదు. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డైలీ ఒకసారి మన ఛానల్ని విజిట్ అవ్వండి. సో విజిట్ అయ్యి సో నేను ఏం వీడియోస్ అయితే పెడుతున్నానో అవి చూడండి. సో డైలీ ఒక వీడియోని అయితే మన ఛానల్లో వస్తుంది. సో డైలీ వెళ్ళి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో తెలుసు కదా, మన ఛానల్ పేరు తెలుగు టెక్ టీవీ. సో యూట్యూబ్లో ఎంటర్ చేసి సో మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు రవితేజ్ అడుగుతున్నారు. బ్రో, మొబైల్స్ అన్ని చైనాలో ఎందుకు లచ్చ చేస్తారు అందరూ? సో చైనాలో ఎందుకు లాంచ్ చేస్తారు అందరూ అని అడుగుతున్నారు. సో చైనాలో అంటే మనకు మ్యాక్సిమము మార్కెట్ అనేది సో మన ఇండియా అండ్ చైనాలో ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మొబైల్ ఫోన్స్ కొనే వాళ్ళు ఉంటారు. సో అందుకే ఏ బ్రాండ్ చూసుకున్నా కూడా సో మన ఇండియాని అండ్ ఇంకా చైనా అనేది కొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తాయి. సో అందుకే మనకు ఫస్ట్ ఫోన్స్ చూసుకుంటే సో చైనాలో కానీ ఇండియాలో కానీ లాంచ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వీరేంద్ర అడుగుతున్నారు. బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్ బికాస్ ఐమ్ ప్లాన్ టు స్టార్ట్ న్యూ యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ బ్రో, మంచిగా చేయండి, మంచి కంటెంట్ పెట్టండి. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా సో ఏ సహాయం కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా నేను మీకు వీలైనంత హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో కాంటాక్ట్ నెంబర్ అంటే కొంచెం కష్టం బ్రో. సో కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇవ్వలేను, ఏం అనుకోకండి. సో ఎందుకంటే సో అస్సలు టైం ఉండదు కాల్స్ మాట్లాడడానికి. సో జాబ్ తర్వాత యూట్యూబ్ సో మొత్తం దీనికే సరిపోతుంది. సో కాల్స్ మాట్లాడే అంత టైం అయితే ఉండదు. సో నేను ఇన్స్టాగ్రామ్ ఐడి వదిలేస్తాను. సో ఇక్కడ డిస్ప్లే మీద వదిలేస్తాను అండ్ కింద కూడా కమెంట్ పిన్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా ఏ హెల్ప్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా నేనైతే మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక 1 day లోపల మీకు రిప్లైని అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శివరామ్ అడుగుతున్నారు. అన్న, ఐఫోన్ క్యామ్ వర్సెస్ గూగుల్ క్యామ్ ఏది బెస్ట్? సో ఐఫోన్ అండ్ ఇంకా గూగుల్ క్యామ్ అడుగుతున్నారు ఏది బెటర్ ఉంటుందని చెప్పేసి. సో నన్ను అడిగితే రెండు కూడా మనకు బాగానే ఉంటాయి. సో రెండిటి కెమెరా క్వాలిటీ కూడా మనకు ఎక్సలెంట్ ఉంటుంది. సో కొన్ని విషయాల్లో మనకు ఐఫోన్ది బెటర్ ఉంటుంది, కొన్ని విషయాల్లో మనకు గూగుల్ కెమెరా అనేది బెటర్ ఉంటుంది. సో నాకు ఫోన్ కొత్తలో వచ్చినప్పుడు సో మా ఫ్రెండ్కి పిక్సెల్ ఫోన్ ఉండే, పిక్సెల్ 3 XL ఫోన్ అయితే ఉండే. సో ఆ ఫోన్ తీసుకున్నా నేను. సో రెండు పక్కన పెట్టేసి కంపారిజన్ అయితే చేశాను. సో రెండిట్లో చూసుకుంటే నాకు మేజర్గా పిక్సెల్ ఫోన్ అనేది కొంచెం ఇమేజెస్ అయితే బెటర్ అనిపించాయి. సో దీంతో కంపేర్ చేస్తే సో మనకు స్లైట్ టచ్ పిక్సెల్ ఫోన్ కొంచెం బెటర్ ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సునీల్ అడుగుతున్నారు. అన్నయ్య, మళ్ళీ వీడియోస్ చేస్తున్నావు, జాబ్ మానేసావా? సో మళ్ళీ వీడియోస్ అంటే చెప్పాను కదా. సో లాస్ట్ 2 months అయితే కొంచెం ఇంట్లో పరిస్థితి అయితే బాగాలేకుండే. ఫాదర్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, అందుకే మొత్తం ఫాదర్తోనే టైం స్పెండ్ అయితే చేయాల్సి వచ్చింది. అందుకే వీడియోస్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఫాదర్కి అయితే సెట్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చాను, మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాను. సో జాబ్ అయితే ఏం మానేయలేదు. సో జాబ్ చేస్తున్నాను, యూట్యూబ్ చేస్తున్నాను. సో రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక ముందు కూడా సో మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. సో మంచి కంటెంట్ అయితే తీసుకొస్తున్నాను. సో మంచి క్వాలిటీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఇప్పటి నుండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాయి చౌదరి అడుగుతున్నారు. ఐఫోన్ XR 35,000 బెస్ట్ ఇన్ 2020, గుడ్ ఆర్ నాట్? సో ఐఫోన్ XR ఇప్పుడు కూడా మనకు మంచిదే. సో మీకు యాపిల్ ఫోన్ కావాలంటే మనకు 40,000 45,000 రేంజ్లో మనకు ఐఫోన్ XR అయితే మంచి ఆప్షన్ అవుతుంది. సో మనకు డీల్స్ ఉన్నప్పుడు 42,000 వచ్చింది లాస్ట్ టైం అమెజాన్లో డీల్ ఉన్నప్పుడు. సో ఫ్రెండ్ ఒకరైతే కొనుక్కున్నారు. సో మీకు ఒకవేళ 35,000 రేంజ్లో వస్తే మాత్రం మీకు యాపిల్ ఫోన్ కావాలంటే సో బెస్ట్ అని చెప్పొచ్చు. ఐఫోన్ XR అయితే మీరు కొనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు శ్యామ్ అడుగుతున్నారు. అన్న, ప్లీజ్ రిప్లై 20Kలో మొబైల్ కొనొచ్చా లేదా వెయిట్ చేయనా? 1 month మ్యాక్సిమం వెయిట్ చేయగలను. సో మొబైల్ ఫోన్స్ కొనాలని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అండ్ మొబైల్ ఫోన్ కొనాలని ఎవరికైతే ప్లాన్ ఉందో సో వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ మీద మనకు GST అనేది ఇంక్రీజ్ అయింది. సో అన్ని ఫోన్స్ మీద కూడా
ప్రైస్ అనేది హైక్ అయింది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హైక్ అయింది, అండ్ ఇప్పుడు అప్కమింగ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద కూడా మనం ప్రైస్ హైక్ని అయితే చూస్తాము. సో నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడే ఫోన్స్ అయితే కొనకండి. సో ఇప్పుడు కొందామన్నా కూడా మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనకు ప్రోడక్ట్స్ అయితే డెలివరీ అయితే చేయట్లేదు. సో అందుకే ఇప్పుడు వీళ్ళు డెలివరీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరైతే ఏమి ఆర్డర్స్ అయితే చేయకండి, ఏమి పర్చేస్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ నుండి ఒక సేల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఒక పెద్ద సేల్ అయితే ఉంటుంది. సో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ సో ఆ సేల్ వచ్చినప్పుడు ఆ సేల్లోనైతే కొనండి. సో ఆ సేల్లో మనకు రెగ్యులర్ డిస్కౌంట్స్ ఉంటాయి, అండ్ ఇంకా మనకు బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కలుపుకొని మనకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అలా కాదని మరి ఇప్పుడు కొంటే మాత్రం సో డెఫినెట్గా లాస్ అయితే అవుతారు. సో ఎవరైనా ఏమైనా కొనేది ఉంటే మాత్రం ఫోన్స్ కొంచెం వెయిట్ చేయండి. సో మనకి సేల్స్ అయితే రాబోతున్నాయి. సో మంచి ఆఫర్స్ అయితే వస్తాయి, వచ్చినప్పుడు డిస్కౌంట్లో కొనండి. సో అలా కాదని ఇప్పుడు మనకు లాక్డౌన్ అయిపోయినాక కొంటే మాత్రం సో డెఫినెట్గా మనకు లాస్ అనే చెప్పొచ్చు. సో ప్రతి ఫోన్ మీద మనకు 1000 రూపీస్ నుండి 2000 రూపీస్ వరకు అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దినాకర్ అడుగుతున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో బ్రో, నీకు ఆఫీస్ లాక్డౌన్ అవ్వడం వల్ల ఇంట్లో ఉంటూ మంచి ఇన్ఫో వీడియో చేసావు. సో చాలా థ్యాంక్ యూ బ్రో. సో ఆఫీస్ లాక్డౌన్ వల్ల ఆఫీస్ అయితే ఏం ఆగిపోలేదు, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే రన్ అవుతుంది. సో అయినా కూడా నాకు కొంచెం టైం అయితే ఎక్కువ దొరుకుతుంది. సో ముందుతో కంపేర్ చేస్తే నాకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ టైం అనేది మిగులుతుంది. ముందు చూసుకుంటే ఆఫీస్కి వెళ్ళడానికి 2 అవర్స్, మళ్ళీ ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి 2 అవర్స్. సో 4 అవర్స్ టైం అయితే పోయేది. సో ఇప్పుడు నాకు 4 అవర్స్ టైం అయితే సేవ్ అవుతుంది. సో ఈ టైంని అయితే నేను మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో కొంచెం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి యూజ్ చేస్తున్నాను, అండ్ ఇంకా కొంచెం యూడెమీలో కూడా కొన్ని కోర్సెస్ అయితే నేర్చుకుంటున్నాను. సో ముందు అసలు నాకు టైమే ఉండేది కాదు, ఆఫీస్ మళ్ళీ యూట్యూబ్, ఆఫీస్ యూట్యూబ్, అసలు ఇంత కూడా టైం ఉండేది కాదు. సో ఇప్పుడు కొంచెం టైం అయితే దొరికింది. సో ఈ టైంని అయితే నేను కొంచెం యూటిలైజ్ అయితే చేసుకుంటున్నాను. సో నేర్చుకోవాలని కొన్ని పెట్టుకొని ఉండే, సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి అవి నేను నేర్చుకుంటాను. సో మీరు కూడా సో మనకు ఎవరికైతే ఫ్రీ టైం ఉంటుందో, సో అందరం ఇంట్లోనే ఉంటున్నాం కదా, సో ఫ్రీ టైం ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళైతే కొంచెం యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే సో వాటిని అయితే నేర్చుకోండి. సో మీకు ఫ్యూచర్లో యూజ్ అయ్యేటి కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నా కూడా సో వాటి అన్నిటిని కూడా మంచిగా ప్లాన్ చేసుకోండి. సో యూట్యూబ్లో ఫ్రీగా కూడా దొరుకుతాయి, యూడెమీలోనే కాదు, సో యూట్యూబ్లో గూగుల్లో మీరు ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. సో టైం అయితే వేస్ట్ చేయకండి. సో కొంచెం డైలీ ఒక 2 అవర్స్ అన్నా ఏదో ఒకటి అయితే నేర్చుకోండి, డెఫినెట్గా ఫ్యూచర్లోనైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాయి అడుగుతున్నారు, ఐఎమ్ యూజింగ్ రియల్మీ XT, ఇట్స్ సపోర్ట్ 20 వాట్ వర్క్ ఛార్జ్, ఫుల్ ఛార్జ్ టైమ్ ఈస్ 1 hour 20 minutes, బట్ ఆఫ్టర్ అప్డేట్ రియల్మీ UI ఛార్జింగ్ ఈస్ స్లో డౌన్, ఇట్స్ టేక్స్ 2 hours, సమ్టైమ్స్ ఓవర్ దెన్ 3 hours, ప్లీజ్ ఫిక్స్ ఇట్. సో రియల్మీ XT మొబైల్ అంట అప్డేట్ అవ్వడంతోనే ఛార్జింగ్ స్పీడ్ అనేది తగ్గిందని అయితే చెప్తున్నారు. సో నేను ముందుకెళ్ళి కూడా చెప్పేది ఒకటే, సో మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే అప్డేట్స్ని అయితే ఇన్స్టాల్ చేయకండి, అండ్ ఇంకా ఆటో అప్డేట్స్ని కూడా మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి సెట్టింగ్స్లో. ఎందుకంటే కొన్ని అప్డేట్స్ ఏంటంటే అప్డేట్తో పాటు మనకు కొన్ని ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అందుకే అప్డేట్ వస్తే వెంటనే అప్డేట్ ఇన్స్టాల్ చేయకండి. సో ఫారమ్స్ ఉంటాయి కదా, ఫారమ్స్లో చెక్ చేయండి. సో అప్డేట్కి సంబంధించిన రివ్యూస్ చూడండి. సో ఒక 2-3 days తర్వాత అప్పుడు మీరు అప్డేట్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు టెన్షన్ ఏం తీసుకోకండి. సో ఒక్కసారి మీరు ఫోన్ని రీసెట్ చేయండి. సో అప్పుడప్పుడు అప్డేట్స్ వచ్చినప్పుడు ఫోన్ అయితే కరెక్ట్గా ఆప్టిమైజ్ అవ్వదు. సో అందుకే ఇష్యూస్ కూడా ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి రీసెట్ చేయండి. సో రీసెట్ చేసినా కూడా ఫిక్స్ అవ్వకపోతే సో వెయిట్ చేయండి. సో డెఫినెట్గా ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. ఆ అప్డేట్లో వీళ్ళు ఇష్యూని అయితే సాల్వ్ అయితే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విష్ణు అడుగుతున్నారు, బ్రో వన్ మొబైల్ మీద కంపెనీకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది? సో అది డిపెండ్స్. సో మనకు బ్రాండ్ టు బ్రాండ్ డిఫర్ అవుతుంది. సో మనకు యాపిల్ అండ్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూసుకుంటే సో వాళ్ళు 40 to 60% ప్రాఫిట్ అయితే పెట్టుకుంటారు. సో ఒక్కొక్క ఫోన్లో 1 lakh యాపిల్ ఫోన్ ఉందనుకోండి, సో వాళ్ళకు 40,000 నుండి 60,000 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో అదే మనం బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే షామీకి ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే ఎప్పుడు సో మేము 5% ప్రాఫిటే పెట్టుకుంటామని చెప్తుంది. సో నాకు తెలిసి వాళ్ళు 5% పెట్టుకోవచ్చు, అండ్ ఇంకా కొన్నిలో చూసుకుంటే మనము 20% అలా కూడా పెట్టుకోవచ్చు బడ్జెట్ ఫోన్స్లో చూసుకుంటే. సో బడ్జెట్లో చూసుకుంటే మనకు 5% నుండి 20% వరకు ప్రాఫిట్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా మనకు బడ్జెట్ ఫోన్స్ చూసుకుంటే చాలా సేల్స్ చేస్తారు. సో ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని కంపేర్ చేస్తే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి కొంచెం తక్కువ సేల్ అవుతాయి సో బడ్జెట్ ఫోన్స్ అని కంపేర్ చేస్తే. అందుకే బడ్జెట్ ఫోన్స్ అనేవి ప్రాఫిట్ తక్కువ పెట్టుకుంటాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ సేల్ చేస్తాయి. అదే మనము ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుంటే సో మనకు వాళ్ళకి ప్రాఫిట్
అనేది ఎక్కువ ఉంటుంది. సో కొంచెం సేల్స్ అనేవి బడ్జెట్ ఫోన్స్ అని కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సురేష్ అడుగుతున్నారు, థియరీ ఎక్కువ ల్యాగ్ అయింది, సో కొంచెం తగ్గించు బ్రో. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ బ్రో. డెఫినెట్లీ నేనైతే ఇంప్రూవ్ చేస్తాను. ఫ్రెండ్స్, చెప్పండి మనం వీడియో లెంగ్త్ ఎంత పెడదాం ఇప్పటి నుండి? సో మీరు ఎంత లెంగ్త్ ఉంటే చూస్తారు? సో 5 minutesా, 5 minutes లోపు కావాలా, లేకపోతే 10 minutes లోపు కావాలా, లేకపోతే 15 minutes లోపు కావాలా? సో చెప్పండి, ఎంత యావరేజ్ డ్యూరేషన్ ఉంటే మీరు వీడియోని చూస్తారు కింద కమెంట్స్లో చెప్పండి. సో దాని ప్రకారంగా మనం వీడియోస్ని అయితే ప్లాన్ చేద్దాము. సో ఏం సజెషన్స్ ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పటి నుండి అయితే మనం ఇంప్రూవ్ అవుదాము. సో మంచి క్వాలిటీ వీడియోస్ని అయితే చేద్దాము. సో వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్కి #AskSai అని చెప్పేసి వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ట్విట్టర్ ఐడి వదిలేస్తున్నాను. సో ట్విట్టర్ నుండి క్వశ్చన్స్ అడగండి. సో వెళ్ళి ట్విట్టర్ని ఫాలో అవ్వండి. సో నేను మ్యాక్సిమం క్వశ్చన్స్ని ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.